హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను మీ లక్ష్మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే జామ్ రెసిపీ చేశానండి. అది మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బయట ఎక్కడెక్కడ కొనేదానికంటే ఇంట్లోనే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. బయట ఫుడ్ అలవాటు చేయడం పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి మనం ఇంట్లోనే మంచిగా జామ్ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఎలా చేయాలో చెప్తాం. ముందుగా దానికి కావాల్సినవి మనం 3 యాపిల్స్ తీసుకోవాలండి. 3 యాపిల్ పండ్లు తీసుకొని దానిని శుభ్రంగా కడగాలండి. మీ ఇష్టం, మీరు 2 అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు. నేనైతే 3 తీసుకున్నానండి. దాంట్లోనే మంచిగా కడుక్కోవాలి. కడిగి దాన్ని ఏమంటారండి, పైన ఏమంటారు, తొక్క తీసేయాలండి. దాని తొక్క తీయాలి. బయట కొని జామ్ పెట్టేదానికంటే పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే చేసి మనం ఈజీగా చేయొచ్చండి ఈ రెసిపీ. ఇది ఎంతో మా పిల్లలు ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ చాలా ఈజీ అండి ఇది చేయడం. యాపిల్స్ని పైన తొక్క తీసేయాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నేను మీ లక్ష్మీ పల్లవి. కొంచెం నాకు టైం కుదరట్లేదండి, అందుకే లాంగ్ వీడియోలు తీయడం కుదురతలేదు. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, 3 పిల్లలు. ఈ పిల్లలకు ఇంట్లో పనుల వల్లే నేను చేయలేకపోతున్నానండి. కాబట్టి ఈరోజు కుదిరింది. కొంచెం అది పిల్లలు స్కూల్కి వెళ్ళిండ్రు కాబట్టి ఆఫ్టర్నూన్ టైం ఏం చేయాలి అని చెప్పి మా చిన్నోడిని పడుకోబెట్టి చేశానండి. యాపిల్స్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. ఏమంటారండి, ఒక కడాయిలో 1 గ్లాస్ వాటర్ తీసుకుందామండి. మనం ఇడ్లీ ఈ గిన్నె అయినా సరే, లేకుంటే ఏదైనా ప్లేట్ అయినా సరే అలా పెట్టుకొని దాన్ని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. ఒక 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్ దాన్ని చక్కగా కుక్ అవ్వనివ్వాలండి. అది కొంచెం కుక్ అయ్యి మెత్తగా ఉడికేంత వరకు దాన్ని ఉడకనిద్దామండి. అది కుక్ అయ్యేలోపు ఈలోపు మనము ఒక బీట్రూట్ని తొక్క తీసేసి దానికి కూడా ఒక బీట్రూట్ సగమే అయినా సరే, ఒకటైనా సరే, ఒక చిన్న బీట్రూట్ తీసుకున్నానండి నేను. దాన్ని తొక్క తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీలో జ్యూస్ పట్టుకోవాలండి. మిక్సీ బౌల్లో జ్యూస్ పట్టుకోవాలి. జ్యూస్ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దామండి. ఏదైనా ఇట్లా అతుకోవట్లేదండి దానికి, స్పూన్కి. కుక్ అయిందో లేదో చూద్దాం. కుక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. అవి కొంచెం ఏమంటారండి, వేడిగా ఉన్నాయి కదా, చల్లగా అయ్యేంత వరకు కొంచెం ఆరనిద్దామండి. అప్పుడే మిక్సీ పట్టుకుంటే వేడిగా ఏమంటారు ప్రాబ్లం అవుతుంది కదండి, అందుకనే చల్లారనిద్దాం. అవి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో ఆ ఫ్రూట్స్ అనేటివి కట్ చేసి పెట్టుకున్న, ఉడికించి పెట్టుకున్న యాపిల్స్ని మిక్సీకి పట్టుకుందామండి. మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. మర్చిపోయానండి, దాంట్లోనే షుగర్ వేయాలండి. నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నానండి. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ కూడా వేసుకోవచ్చండి. దాన్ని మెత్తగా పేస్ట్ పట్టుకున్నాను. ఇలా పేస్ట్ పట్టుకోవాలి. పట్టుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అది లైట్గా గరం అయిన తర్వాత ఈ పేస్ట్ని అందులో వేద్దామండి. ఈ యాపిల్స్ పేస్ట్ ఉంటుంది కదా, అందులోనే కుక్ అవ్వనిద్దామండి.
ఇప్పుడు మనం బీట్రూట్ని పీసెస్ని జ్యూస్ మిక్సీకి పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని దాన్ని వడకట్టుకోవాలి. దాని జ్యూస్ ఉంటుంది కదండి, దాన్ని వడకట్టుకోవాలి. జ్యూస్ బీట్రూట్ని ఫ్రూట్ కలరు అలాంటివి వేస్తే హెల్త్కి మంచిది కాదు కదండి. అందుకే ఫ్రూట్స్ కలర్స్ వేయద్దు. బయట తెచ్చుకునే జామ్లో అయితే ఫ్రూట్ కలర్స్ ఉంటాయండి. అది సగం కుక్ అయిన తర్వాత ఈ జ్యూస్ అనేది కొంచెం కొంచెం లైట్గా వేసుకుంటూ కలుపుకోవాలండి. బీట్రూట్ జ్యూస్ ఉంటుంది, అది మనం వేసుకోవాలండి. కొంచెం లైట్గా వేసుకున్నానండి నేను. చాలా ఎక్కువ అయితే మరి దీని టేస్ట్ వేరే వస్తుందండి. మళ్ళీ ఈ బీట్రూట్ జ్యూసే ఎక్కువ అయిపోతుంది. ఇంకా కొంచెం బాగా కుక్ అయింది. ఇప్పుడు లైట్గా ఒక నిమ్మ చెక్క తీసుకొని లైట్గా నిమ్మరసం పిండుకుందామండి. మీ ఇష్టం అండి. పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ పిండుకోవచ్చు, కొంచెం కావాలంటే కొంచెం కావాలనుకున్న వాళ్ళు కొంచెం పిండుకోవచ్చు. మరి స్వీట్ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకని కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి ఉడకంగా జామ్ అనేది టేస్ట్గా ఉంటుందండి. మీ ఇష్టం, మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం లైట్గా నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి, నేను వేసుకోలేదు. ఇప్పుడు అయిన తర్వాత ఆరనిచ్చి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఒక డబ్బాలకి, నిల్వ చేసే డబ్బాలకి తీసుకొని పెట్టుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే జామ్ రెడీ. మీకు నచ్చితే మీరు కూడకంగా చేసుకోండి. ఇంకా పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇట్లా బ్రెడ్ పైన పెట్టి ఇస్తే చాలా బాగుంటుందండి. ఎంతో ఇష్టంగా తింటారు. బయట ఎక్కడెక్కడో కొని అనవసరంగా హెల్త్ ప్రాబ్లం. ఇంకా ఏమంటారండి, ఇంట్లో ఫుడ్ మంచిది హెల్త్కి. అనవసరంగా డబ్బులు ఖర్చు. ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కేవలం 2 యాపిల్స్, సగం బీట్రూట్, ఇంత షుగర్ ఉంటే చాలండి.